ఆయన ఏదో ఒక బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తుండేవారు ఆయన. ఏదో అప్పుడు పరిస్థితి అది ఆయన పరిస్థితి అది. ఎందుకు పెట్టాడో ఏంటో ఎవడో తెలుసు. మీకు తెలుసు కానీ చెప్పరు మీరు. ఎందుకు మనం అనుకోవడం? అదే మరి తెలియని విషయాలు. తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు. ఎందుకు ఒకటి గురించి మనం ఎందుకని చెప్పు. అదే అర్థమైంది. లేని వాడి గురించి అర్థమైందిలేండి. ఇద్దరు లేరు కదా. ఇద్దరు లేరు మరి. అయితే నార్మల్గా పంజరం సినిమా ఒకటి చెప్పారు, మీ వల్లే ఆడింది, నా వల్లే ఈ సినిమా ఆడింది అని మీకు గర్వంగా అనిపించిన సినిమాల పేరు చెప్పాలంటే ఏం చెప్తారండి? మామగారు. మామగారు. సో మీరు గర్వపడ్డారు నా వల్లే ఆడింది సినిమా అని. నేను బాగున్నాను, మా కామెడీ లేకపోతే ఆ సినిమా లేదు. మామూలుగా వారం 2 వారాలు ఆడేది, 100 రోజులు ఆడటానికి మేమే కారణం. ఓకే. అది 100 days ఫంక్షన్ గుంటూరులో చేశారు. రమ్మని పిలిచారు నన్ను. రాజనారాయణకి ఫ్యాన్స్. నేను రానన్నాను. ఏమండి అన్నాడు. ఆ సభలో వెళ్ళి మాట్లాడామంటే అందరూ ఆయన గురించే మాట్లాడతారు. ఆయన కూడా ఆయన గురించి చెప్పుకుంటాడు, మా గురించి చెప్పడు. మమ్మల్ని మాట్లాడమంటారు, మేము కూడా ఆయన గురించి మాట్లాడాం. ఎందుకు రావటం వేస్తుంది వల్ల నవ్వుకున్నాడు కూడా పొడ్డేసి. అదే మీరు ఇందాక అన్నారు కదా, ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చి ఇంకోటి ఉంటాడు కదా ఈయనతో పాటు కాంబినేషను, బాబుమోహన్ గారే కదా. అవును, ఫస్ట్ కాంబినేషన్ అని మా ఇద్దరు. అవును, మామగారు. ఆ తర్వాత మిమ్మల్ని చాలా మంది రిపీట్ చేశారు కానీ బట్ ఓకే, అన్ని సినిమాలు బాగానే మీ ట్రాక్లు అన్నీ బాగానే పండాయి తక్కువ సినిమాల్లో. అంటే ఇప్పుడు మా మామగారు ఒకటి చెప్పారండి, మామగారే ఒకటేనా? ఏమో చాలా సినిమాలు ఉంటాయి. చెప్పే కదండి సక్సెస్లో ఒక పిల్లర్ అని. అవునులే, అవును. డైరెక్ట్ నార్మల్గా ఇప్పుడు కృష్ణ గారు, సోహన్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు. కృష్ణ గారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది? ఎందుకంటే అతను చాలా మితభాషగా ఉంటుందండి ఆయనతో. ఎవరికి ఏం లేదు. ఎందుకే కోటాలే ఎవరికంటే అతను నేను బయట షాట్లు పెట్టినని గమ్మత్తు పెట్టాడు. అలాంటి చిరంజీవి గారు ఒకడు. కోట పాపం ఆయన ఎందుకంటే ఇబ్బంది పెడతారు. బయటలో ఎవరు డ్రామా యాక్టర్, అతను ప్రాక్టీస్ లేదని. చిరంజీవి గారితో మీరు కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ఆయన కాంబినేషన్లో చేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్? ఏమి అందరికీ ఎట్లా ఉంటుందో కానీ నాకైతే తనది చూసుకుంటూ పక్క వాళ్ళని కూడా సేవ్ చేశాను. ఒక నటుడుగా మీరు ఆయన్ని ఒక పెద్ద ఇంకా హీరోయిజంకి అయితే మనం ఆయన గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ స్టామినా చెప్పిన తొలి హీరో. రామారావు, నాగరావు, సోమన్ బాబు, కృష్ణ గారు వీళ్ళంతా ఉన్నప్పటికీ తనదంటూ ఒక ఎరీనా తయారు చేసుకున్నాడండి. కష్టపడి డ్యాన్స్ అనండి, ఫైట్లు అనండి, ఏదైనా కానీ కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఇమోషను, ఏదో ఎన్ని రకాలుగా తనదంటూ ఒక బ్రాండ్ ఎరీనా ఇస్ ది రైట్ వర్డ్ తయారు చేసుకున్నాడు. అలా ఎవరికి రాదు. ఇంకా ఆయన గురించి అంతకంటే కాదు. మీరు అంతకన్నా నేను ఆయన గురించి ఏం చెప్తానంటే, నేను ఇంకోళ్ళు అయితే నేను కూడా అడగను. ఎందుకంటే ఆ చెప్పే ఎబిలిటీ ఉండాలి, ఆ అవగాహన, ఆకలింపు, ఎక్స్ప్రెస్ చేసే వొకాబులరీ, మాట తీరు ఇవన్నీ కావాలి. మీకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన అంటూ ఆయనకు ఒక ఎరీనా క్రియేట్ చేసుకున్న హీరో, ఇంకంతకన్నా ఏం చెప్పాలని. అసలు ఆ ఎరీనా క్రియేట్ అవుతున్నప్పుడు దాదాపుగా మీరు వెనకాతల ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు. చాలా మంది ట్రావెల్ అయ్యారు, అందులో మీరు కూడా ప్రధానంగా ఉన్నారు కదా. మీరు ఒక నటుడు, స్టేజ్ నుంచి వచ్చిన నటుడుగా ఆయన్ని మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు సార్? చెప్పే కదా మీకు. అదే ఎరీనా క్రియేట్ చేసుకున్న, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిజ్ హిస్టరీ అని. ఇందాక అంతకంటే ముందు ఒక మాట చెప్పాను, ఆయన నటన చూసుకోవడమే కాకుండా మమ్మల్ని పక్క వాళ్ళని కూడా చూసి కాపాడతాడు. ఫైట్ చేసేప్పుడు టక్కున ఆయన ఊది కొట్టి మళ్ళీ టక్కున పట్టుకోవడం, అది ఉండేది. అంటే మంచి మూమెంట్స్ కనుక మీరు గుర్తు చేసుకోవాలి ఆయనతోనంటే ఫట్ మన గుర్తొచ్చేది ఏంటండి మీకు? ఖైదీ నెంబర్ 786 అండి సినిమా. ఏంటి అంత మీకు అంత ప్రత్యేకంగా వేసింది అదే ఫస్ట్? ఓకే.
డైరెక్ట్ విలన్ వేసింది అది ఓకే. ఆయనతో. ఎట్లా ఉండేది మీకు మొదటి ఇంటరాక్షన్? అప్పటికే కది నెంబర్ 786 అంటే ఆల్మోస్ట్ ఆయన స్టార్డమ్లోకి వచ్చేసరి మీరు బిగినింగ్ డేస్. బాగా అండి, ఇందాక చెప్పాను, అంతకంటే ఆయన గురించి చెప్పేది లేదు. ఏదైనా ఇప్పుడు కుర్రాళ్ళందరూ ఆయన ఇమిటేట్ చేయటమేగా. ఆయన ఇమిటేట్ చేయడం, ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. ఏ హీరోని అడగండి, ఏ డైరెక్టర్ని అడగండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఇంటనే ఓ 10 మంది హీరోలు ఉన్నారు. ఈ పేరేంటే అంటే వాళ్ళని పేరు అని చెప్పారు. ఎవరైనా అదేనే చిరంజీవి మేనలుడను, చిరంజీవి తమ్ముడను, చిరంజీవి అది చెప్తారు. అవును, అది ఎవరికి వస్తుంది చెప్పండి? అసలు ఏ హీరోకి లేదు. ఇండస్ట్రీ పుట్టిన తర్వాతే లేదు అలాంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, స్ట్రాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్. అది ఆయనతో చెప్పావు రోజు. మీ అదృష్టం అండి అది, అది అందరికీ ఉండదు. ఓకే. తర్వాత నార్మల్గా ఇప్పుడు మీరు బాగా ఫాస్ట్గా ఉన్న రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు చేస్తున్న టైంలో ఏమి క్లాషెస్ గట్టా వచ్చి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవండి? ఉన్నాయండి, కొన్ని ఉండే ఉంటాయి, ఉన్నాయి కూడా. ఏం చెప్తాం అవి మామూలే, అందరూ ఫేస్ చేసేదే. అదేలేండి. అదే అంటే ఆయన కోఆపరేషన్తో మళ్ళీ కోట శ్రీనివాసరావుకి ఏం ఇబ్బంది లేకుండా ఆయనకి ఆ ఫీలింగ్ ఉందండి. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ మనం ఏదైనా రాలేకపోయినా ఆయన కోసం వెయిటింగ్ అలాంటి చికాకులు లేవు. ఆయనతో కోఆపరేటివ్గా ఉండేవాడు, అసలు ఆ టాపిక్ ఎత్తేవాడు కాదు. లేకపోతే అంతమంది ఎలా చేస్తారు? తర్వాత మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు. ఏది కోటయ్య నా మీద కూడా చెప్పు, నువ్వేదో నా గురించి అన్నావంట అని చెప్పి మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు అని చెప్తారు నార్మల్గా. ఆయన మీద ఎప్పుడు జోకులు లేదు కానండి, ఆయన అన్నీ వినేవాడు. అవునా? ఏం చెప్పేవారు సార్ మీరు? ఏదో అన్నంది ఇవన్నీ నాకు బాగా తెలిసింది మీరు వర్మ గారి మీద అను కృష్ణవంశీ మీద అన్నది నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది సార్. గులాబీ వచ్చినప్పుడు కృష్ణవంశీ, గుల అండ్ రామ్ గోపాల్ వర్మ హాబీ రెండు కలిపి గులాబీ అని చెప్పి మీరు చెప్పడం నాకు గుర్తున్నది. అది రామ్ గోపాల్తోనే చెప్పా, కోటగారు సినిమా గురించి మీరు చెప్పాలి మీరంటే సరదాగా ఉంటుంది చెప్పండి అని కూడా చెప్పించుకున్నాడు. అది రామ్ గోపాల్ వర్మ గారు అందరూ అండి. అవును, కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే టైటిల్ పెడితే దీనికి ఏం పెడతారు కోట, కామెంట్ ఏముంటుంది అని కూడా అనుకుంటారు. మరి ఇన్ని జరిగినా మరి ఏంటంటే మరి 40 ఏళ్ళు ఎట్ట బతికాను, ఏదో అందరితో సరదా ఉండబట్టే కదా. మీ మాటలు అందరూ ఎంజాయ్ చేయడం అన్నది నాకు తెలుసండి. అడిగి చెప్పించుకోవడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.